హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వివిఎం కెరీర్ మేకర్స్. అసిస్టెంట్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ అయితే విడుదలైంది. ఎటువంటి ఎగ్జామ్ కానీ ఎటువంటి ఫీజు కానీ లేదు. ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేకుండా మనకి 35,100 రూపాయలు నెలకైతే ఇవ్వడం జరుగుతుంది. తెలుగు చదవడం రాయడం రావాలి. ఏజ్ వచ్చి మనకి 50 సంవత్సరాల దాకా అప్లై చేసుకునే అవకాశం ఉంది. నోటిఫికేషన్, ఏజు, అర్హత, ఎంపిక విధానం, ఫుల్ డీటెయిల్స్ తెలుసుకునే ముందర మన ఛానల్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. నేను నోటిఫికేషన్ అయితే చేయడం జరిగింది. ఎన్డీఏ నోటిఫికేషన్ 394 వేకెన్సీలు అయితే ఉన్నాయి. మన ఇంటర్ పాస్ అయిన వారు, ఇంటర్ చదువుతున్న వారు ఇద్దరు అప్లై చేసుకునే అవకాశం ఉంది. జీతం వచ్చి 1,20,000 రూపాయలు. దీనికి కూడా ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేదు. మన ఛానల్లో డిస్క్రిప్షన్లో దీని లింక్ ఉంటుంది, లేదా మన ఛానల్లో ఉంటే దాన్ని చూసి అప్లై అయితే చేసుకోండి. ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నారు. ఎంటీఎస్ నోటిఫికేషన్ అయితే వచ్చేసింది మనకి. 40,000 రూపాయలు దీనికి శాలరీ. 10వ క్లాసు చదివిన వారు ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేకుండా 714 వేకెన్సీలు అయితే ఉంది. ఈ లింక్ను కూడా నేను డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది, లేదా మన ఛానల్లో ఉంటుంది. అక్కడ నుంచి చూసి అప్లై అయితే చేసుకోండి. మనకి సిడిఎస్ కంబైన్డ్ డిఫెన్స్ సర్వీస్ కోసం నోటిఫికేషన్ అయితే వచ్చింది. నేవీ, ఎయిర్ ఫోర్స్, ఆర్మీ కోసం. జీతం వచ్చి 56,000 రూపాయలు. ట్రైనింగ్ కంప్లీట్ అయిన తర్వాత 1,45,000. దీనికి 451 పోస్టులు ఉన్నాయి కాబట్టి ఇలాంటి అవకాశాన్ని అసలు మిస్ అవ్వద్దు. మీరు దీని లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. ఆ లింక్ని ఓపెన్ చేసి పూర్తిగా వీడియో చూసి ఎలా అప్లై చేసుకోవాలో అయితే అప్లై అయితే చేసుకోండి. ఈ నోటిఫికేషన్ మనకు యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ నుంచి రావడం అయితే జరిగింది. అప్లికేషన్ పెర్ఫామ్ ఉంది కింద. ఆఫ్లైన్లో అయితే దీన్ని పంపించవలసి ఉంటుంది. ఇండియన్ నేషనల్ ఓన్లీ అంటే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ వారు కూడా మనకి అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంది. దీంట్లో పోస్టులు వచ్చి టెక్నికల్ అసిస్టెంట్కి 4 పోస్టులు అయితే ఉన్నాయి. జీతం మనకి 27,000 ప్లస్ 30% హెచ్ఆర్ఏ. మనకి హైదరాబాద్లో జాబ్ కాబట్టి టోటల్ 35,100 రూపీస్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇది మనకి 1 ఇయర్ ప్రాజెక్ట్ అయితే ఉంటుంది. తర్వాత మీకు 1 ఇయర్ ఎక్స్టెండ్ చేయడం జరుగుతుంది. క్వాలిఫికేషన్ వచ్చేటప్పటికి డిగ్రీ సైన్స్ చదివిన వారు కానీ, 3 ఇయర్స్ డిప్లొమా ఇంజనీరింగ్ టెక్నాలజీ చదివిన వారు కానీ దీనికి ఎలిజిబుల్. డిజరబుల్, మీకు కంప్యూటర్ ఎంఎస్ ఆఫీస్ వచ్చిన వారు దీనికి అప్లై అయితే చేసుకోవచ్చు. ఏజ్ వచ్చేటప్పటికి 50 సంవత్సరాల దాకా అప్లై అయితే చేసుకునే అవకాశం ఉంది. ఎవరైతే ఖాళీగా ఉన్నారో, మనకి ఏదో జాబ్ అయితే కావాలి అనుకుంటే దీనికైతే అప్లై అయితే చేసుకోండి. లాస్ట్ డేట్ వచ్చేటికి 23/12/2025 నాటికల్లా మనకి అప్లై చేసుకోవాలి. ఇవి టెంపరీ పోస్టులు, ఎటువంటి పర్మనెంట్ పోస్టులు అయితే కాదు. ఇక్కడ ఫామ్ ఇవ్వడం జరిగింది. దీని కింద నేను డిస్క్రిప్షన్లో నీకు పీడిఎఫ్ ఇవ్వడం జరుగుతుంది ఫామ్ది. ఇదైతే డౌన్లోడ్ చేసుకుని పూర్తిగా ఫిల్ చేసి మీ పేరు, మీ మొబైల్ నెంబరు, కాంటాక్ట్ నెంబర్స్, ప్రజెంట్ పొజిషన్ ఏంటి, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంటండి అన్నీ ఫిల్ చేసి ఒక ఎన్వలప్ కవర్లో మీ సర్టిఫికెట్లు కూడా అటాచ్ చేసి సెల్ఫ్ అటెస్టెడ్ పెట్టి ఇక్కడ మనకి అడ్రస్ ఇవ్వడం జరిగింది. దానికి ప్రొఫెసర్ బ్రహ్మానందం మానవతి ప్రాజెక్ట్ డైరెక్టర్కి, హైదరాబాద్కి, తెలంగాణకి పిన్ కోడ్ ఇవ్వడం జరిగింది. దీనికైతే మీరు పంపించండి. దీంట్లోనే ఇంకొక వేరే పోస్ట్ ఉంది, అది కూడా ఎక్స్ప్లెనేషన్ చేస్తాను చూడండి. యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్లో స్కూల్ ఆఫ్ కంప్యూటర్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో మనకి ఉద్యోగంకి నోటిఫికేషన్ వచ్చింది. ఇది కూడా ఇండియన్ నేషనల్ ఓన్లీ అంటే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ కూడా దీనికి అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంది. ఇది రీసెర్చ్ ప్రాజెక్ట్ కాబట్టి మనకి 1 ఇయర్ దాకా మీకు ఉంటుంది. తర్వాత మీ పెర్ఫార్మెన్స్ బట్టి ఎక్స్టెండ్ చేయడం జరుగుతుంది. ప్రాజెక్ట్ అసోసియేట్ ఒక ఉద్యోగం కావాలి. దీనికైతే 30,000 రూపాయలు ఉంటుంది. హెచ్ఆర్ఏ అయితే ఉండదు అనేసి ఇక్కడ క్లియర్గా ఇవ్వడం అయితే జరిగింది. దీనికి క్వాలిఫికేషన్ మనకి బీటెక్, ఎంటెక్, కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చదివిన వారికి దీనికి ఎలిజిబుల్. నాలెడ్జ్ ఆఫ్ లెర్నింగ్, డీప్ లెర్నింగ్, పైథాన్ ప్రోగ్రామ్ స్కిల్స్ ఉన్నవారు దీన్ని తీసుకోవడం జరుగుతుంది. గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ కూడా ఉండాలని అడుగుతున్నారు. మనకి క్వాలిఫికేషన్ గేటు ఉన్నా, డిజరబుల్ ఇది ఉన్నా లేకపోయినా కానీ మిమ్మల్ని తీసుకోవడం జరుగుతుంది. ఎక్స్పీరియన్స్ అయితే ఎటువంటిది అవసరం లేదంటున్నారు. ఏజ్ వచ్చి 30 సంవత్సరాల వరకు మీకు అయితే ఉంది. దీనికి లాస్ట్ డేట్ వచ్చేవాడికి 31/12/2023కి మీకు దీనికి లాస్ట్ డేటు. ఇక్కడ పెర్ఫామ్ ఇవ్వడం జరిగింది. ఈ పెర్ఫామ్ అయిన పూర్తిగా నింపి ఎటువంటి ఫీజు అయితే మనం నోటిఫికేషన్ ఇవ్వలేదు కాబట్టి ఫీజు చోట మనకి అది అన్నీ నాట్ అప్లికేబుల్ రాసి మీరైతే పంపించవచ్చు. దీని అంతా ఫిల్ చేసి దీన్ని స్కాన్ చేసి మీరు
ఇక్కడ సిగ్నేచర్ అయితే చేసుకుని స్కాన్ చేసుకోండి. సిగ్నేచర్ చేసుకున్న తర్వాత స్కాన్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఈమెయిల్లో మీరు పంపించవలసి ఉంటుంది. ఈమెయిల్ ఐడి ఇవ్వడం అయితే జరిగింది. ఇక్కడ ఈమెయిల్ ఇవ్వడం జరిగింది. ఈమెయిల్ ఐడికి మీరు పంపించండి. తర్వాత మీ దీంతో పరంగా సెల్ఫ్ అటెస్టెడ్ ఈమెయిల్కి ఒక కాపీ అయితే కలుపుకుని సెల్ఫ్ అటెస్టెడ్కి సపోర్ట్ డాక్యుమెంట్స్ పెట్టుకోవాల్సి ఉంటుంది. తర్వాత హార్డ్ కాపీని మీకు ఇక్కడ ద డీన్ స్కూల్ ఆఫ్ ది కంప్యూటర్ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్స్కి మన హైదరాబాద్కి అయితే పంపించవలసి ఉంటుంది. మీకు ఇంటర్వ్యూ ద్వారా లేదా స్కిల్ టెస్ట్ ద్వారా మిమ్మల్ని 2 పోస్టులకి అపాయింట్మెంట్ అయితే చేయడం జరుగుతుంది. ఎవరైతే ఖాళీగా ఉన్నారు, పర్లేదు ఏదో జాబ్ మనకు హైదరాబాద్లో పర్లేదు అనుకున్న వారైతే దీనికైతే అప్లై అయితే చేసుకోండి. ఈ నోటిఫికేషన్ లింకులన్నీ మీకు డిస్క్రిప్షన్లో ఉంటుంది, లేకపోతే మన టెలిగ్రామ్ ఛానల్లో పిన్ చేయడం జరుగుతుంది. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్. లైక్ చేయండి. నోటిఫికేషన్కి ఎటువంటి డౌట్స్ ఉన్నా కామెంట్ రూపంలో తెలియజేయండి. షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి, కొలీగ్స్కి. ఓకే, మొదటగా చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేసుకోండి. వివిఎం కెరీర్ మేకర్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్. బాయ్.